హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది మీ ముందుకు వచ్చి. ఇలాగా ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి మన ఛానల్ నుంచి ఏమీ కొత్త వీడియోలు రిలీజ్ చేయలేకపోయానండి నేను. దానికి రీజన్స్ ఆల్రెడీ ఎందుకు మీకు చెప్పాను నేను. మా యూనిట్ ఏదైతే ఉందో అది మా సనత్ నగర్ నుంచి మేము ప్రశాంత్ నగర్ షిఫ్ట్ చేసాము. సో మాది యాక్చువల్గా గార్డెనింగ్ కాకుండా మా మెయిన్ యాక్టివిటీ వచ్చి అసలు డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేస్తామండి. సో మా మెయిన్ బిజినెస్ అంతా కూడా ఓన్లీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనమాట. సో గార్డెనింగ్ అన్నది నాకున్న ప్యాషన్తో ఇంట్రెస్ట్తో నేను చేసే ఒక యాక్టివిటీ అనమాట. సో అందుకనే గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం, ఆన్లైన్ స్టోర్ తీసుకురావడం జరిగింది. చాలా తక్కువ రేట్లో మన స్టోర్లో ఐటెంలో తీసుకురావడం జరిగింది. సో ఈ 2-3 నెలల నుంచి ఆల్మోస్ట్ నేను లైవ్లో కూడా రాలేకపోయానండి, నాకున్న ఈ ప్రెషర్స్ వల్ల. సో ఈ 2 నెలలు నాకు ఆల్మోస్ట్ యూనిట్ షిఫ్ట్ అవడం, సబ్సిక్వెంట్గా మాకు ఫ్యామిలీలో ఒక ఫంక్షన్, తర్వాత నెక్లెస్ రోడ్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టడం, ఆ ఎగ్జిబిషన్లో బిజీ అయిపోవటం, దానికి సీక్వెన్షియల్గా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ రావడం, స్ట్రాబెర్రీ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్. సో ఇట్లా అసలు మాకు ఈ 2 months నుంచి కూడా అస్సలు బ్రీదింగ్ టైం లేకుండా ఉందండి. అంత బిజీ ఉన్నాం మొత్తం మేము, మా స్టాఫ్ అంతా కూడా. సో దానివల్ల నేను మీ ముందుకు ఒక వీడియో కూడా చేయలేకపోయానండి. సో స్ట్రాబెర్రీ ప్లాంట్స్ వచ్చినాయి మన దగ్గర ఒక 35,000 వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కానీ కొంతమందికి వెళ్ళిన ప్లాంట్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఇన్ ది సెన్స్ వాళ్ళకి డ్రై అయిపోయినాయి ఉండటం కానీ, లేకపోతే ప్రాబ్లం వచ్చినాయి అని చెప్పడం కానీ జరిగింది. సో దానికోసం అని చెప్పి ఒక వీడియో చేసి దాంట్లో ఒక అప్డేట్ ఇద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ చూసారా? చూడకపోతే చూసి కొన్ని వీడియోస్ చూడండి. మన కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మా ఛానల్ వీడియోలు చూస్తున్నారా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ ఇస్తే చాలా ఉపయోగం అండి మాకు. సో మా వీడియోని యూట్యూబ్ తీసుకెళ్ళి ఇంకో 10 మందికి చూపిస్తుంది అనమాట. సో లైక్ చేయడం ఇంపార్టెంట్, ఈక్వల్గా సబ్స్క్రైబ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. నా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన స్ట్రాబెర్రీస్ అండి, స్ట్రాబెర్రీస్ మన ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనకి ముందే ఆల్రెడీ మనం క్లియర్గా చెప్పామండి. స్ట్రాబెర్రీస్ మనకి వచ్చేటి అన్ని కూడా బేర్ రూటెడ్ స్ట్రాబెర్రీస్ అండి. సో బేర్ రూటెడ్ అంటే ఏంటి? ఇట్లా జస్ట్ మనకు రూట్స్ ఉంటాయి అనమాట. సో ఆ రూట్స్తోనే మనం పెట్టుకోవాలన్నమాట స్ట్రాబెర్రీ అన్నది. సో ప్రతి ప్లాంట్కి కంపల్సరీ క్రౌన్ అన్నది కంపల్సరీ ఉంటుందండి. సో క్రౌన్ లేకుండా ఏ ఒక్క ప్లాంట్ కూడా ఉండదు అనమాట. కొంతమంది నాకు కామెంట్ చేశారు, మీరు ఇచ్చిన ప్లాంట్కి క్రౌన్ లేదే అండి అని. క్రౌన్ అంటే ఇట్లా ఉండదండి. క్రౌన్ అన్నది కింద ఇక్కడ ఒక బేస్ ఉంటుంది. దిస్ ఈజ్ ద బేస్. సో దీని కింద ఉన్న రూట్ సిస్టమ్ ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇది రూట్స్ అండి, ఇదంతా బేస్. సో ఈ బ్రేస్ అన్నది మనం పైకి పెట్టుకునే మరో మొక్కలు పెట్టుకోవాలండి. అది ఇంపార్టెంట్ చాలా. సో దీన్ని మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను. సో ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ రూట్స్ వరకే మనం కింద పెట్టాలండి. ఇది ఆకులు ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదండి. సో ఎందుకంటే ఈ బేర్ రూటెడ్ ప్లాంట్స్లో ఆటోమేటిక్గా ఆకులు అనేవి రాలిపోతాయండి. ఎందుకంటే దీనికి ఏమీ బలం అందదు కదా, ఓన్లీ మనకి లైవ్గా ఉంటుంది అనమాట. అంటే డోర్మసీ కండిషన్ అంటే నిద్రావస్థలో ఉన్న సిస్టమ్ అనమాట. ఇది ఇప్పుడు వేర్లు, ఈ వేర్ సిస్టమ్ ఏదైతే ఉంది మొక్క ఇప్పుడు నిద్రావస్థలో ఉన్న మొక్క అనమాట. దీన్ని మనం మేలుకొల్పాలి. మేలుకొల్పాలంటే ఏం చేయాలి చూస్తూ ఉందాం. సో ఫస్ట్ దీన్ని నేను మీకు క్లోజప్లో చూద్దామండి. సో ఇలా వచ్చిన ప్లాంట్లో ఈ ఆకులు వెళ్ళిపోవడం అన్నది ఇది పెద్ద ఇష్యూ కాదండి. ఆకులు రాలిపోయినా ఏం ప్రాబ్లం లేదండి మనకి. ఈ బేర్ రూటెడ్ ప్లాంట్స్లో ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు ఆకులతో. సో ఇట్లా లోపల నుంచి మనకి ఇట్లా ఒక చిన్న షూట్ వస్తుంది చూసారా? ఇట్లా కొత్త షూట్స్ వస్తాయన్నమాట ఆటోమేటిక్గా మనకి కొన్ని రోజులకి. సో అదే మనకి ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనకి లేకపోయినా కూడా ఇవన్నీ కూడా తీసేయచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇవి ఉన్నా లేకపోయినా కూడా ఏం టెన్షన్ పడాల్సిన పర్లేదండి ఎవరైనా సరే. చాలామంది దీని గురించి నాకు మెసేజ్లు పెడుతున్నారు. సో ఈ కాడలు ఆకులు లేవు అని చెప్పేసి. అవసరం లేదండి, ఆకులు ఉన్నా లేకపోయినా మనకి బేర్ రూటెడ్ ప్లాంట్లో మీకు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే దీన్ని ఒకసారి వాటర్లో కడిగేస్తాను నేను. సో మీరు కూడా ఇట్లా వాటర్లో వాష్ చేసేసుకుని ఒకసారి నానబెట్టుకుని క్లియర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది ఈ ప్లాంట్స్ ఏంటంటే నార్మల్గా డార్మసీ అంటే మనకి ఏంటంటే నిద్రావస్థలు ఉంటాయి అన్నమాట బేర్ రూటెడ్ ప్లాంట్స్ అన్నీ కూడా. సో మాయిశ్చర్ ఉన్నంతసేపు మొక్కలకి ఏ విధమైన డ్యామేజ్ ఉండదండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోవడం అనేది జరగదు. సో ఎక్కడికైనా సరే త్రూ అవుట్ వరల్డ్ ఇలా బేర్ రూటెడ్ ప్లాంట్సే షిప్మెంట్ అయ్యి మనకి ప్లాంటింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ ఈ రూట్స్ ఉన్నాయి చూసారా? ఈ రూట్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకే మనకి రూట్స్ పార్ట్ అండి. దీనిపైన ఉన్నది ఇది క్రౌన్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రౌన్. మీరు చిన్న మొక్క తీసుకున్నా కూడా, ఇంత చిన్న మొక్క తీసుకున్నా అది కూడా అలాగే ఉంటుంది. వాటర్లో కలుగుతాను. సో ఇది చూసారా? దీనికి కూడా ఇది క్రౌన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ వచ్చి క్రౌన్ అనమాట ఇది. సో ఈ క్రౌన్ అన్నది ప్రతి దానికి ఉంటుందండి కంపల్సరీ. సో దీన్ని మేము ఇది ఇంత చిన్న మొక్క చూసారా? ఇది సన్న మొక్క. ఈ సన్న మొక్కలో కూడా చూద్దామా?
ఇదిగోండి. ఇందులో కూడా మీకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు క్రౌన్ అండి, ఇది ఈ పార్ట్ క్రౌన్. వేరేజ్ ఇక్కడి నుంచి కిందకు వచ్చేటప్పటికి ఇది రూట్స్ అనమాట. ఇది కాడనే, ఇది తీసేద్దాం మనం, ఇది అవసరం లేదు. సో ఇక్కడి నుంచి ఇదేమో రూట్స్ అనమాట. ఇది ఇక్కడి నుంచి పైన ఉన్నది మనకి క్రౌన్. సో మనం మట్టిలో ఎంతవరకు పెట్టాలంటే యాక్చువల్గా ఇంతే పెట్టాలండి. సో ఈ పార్ట్ రూట్స్ ములిగేటట్టుగానే పెట్టాలి. కొంచెం క్రౌన్ ఎడ్జ్ వెళ్ళినా ఏం పర్లేదు, బట్ క్రౌన్ అన్నది పైకి ఉండాలి. ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఇందులోకి వెళ్ళి మనకు కొత్త షూట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఉన్నా లేకపోయినా మనకి ఏమి దీనివల్ల ఎఫెక్ట్ అవ్వదండి మొక్కకి. ఈజీగా మీకు కొత్త షూట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇలా పెట్టినా కూడా మనకు బ్రహ్మాండంగా వస్తాయన్నమాట. సో బిఫోర్ దట్ మనకి ఏం చేయాలి, మనకి ఈ రూట్ ట్రీట్మెంట్ చేయాలి మనం ఒకసారి. దీనికి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. సో ముందు ఏం చేయాలంటే మొక్కలు మనం రూట్స్ని క్లీన్ చేసుకోవాలండి. అలాగే దాన్ని యాక్టివేట్ చేయాలి, అంటే నిద్రలోంచి మేలుకొల్పాలి, నిద్రలోంచి మేలుకొల్పాలి. అలాగే రూట్స్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి, అంటే ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా, ఫంగస్ ఏమీ లేకుండా ఒక మంచి ఫంగిసైడ్ కానీ, లేదంటే మనకి సింపుల్గా ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. సో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నది మనకి ఏ మెడికల్ షాప్లో అయినా మీకు దొరుకుతుంది. ఇది H2O2 అనమాట. అంటే వాటర్లోనే ఎక్స్ట్రా ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే ఏమవుతుందో అదే హైడ్రోజన్ పెరాక్సైడ్. దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను, హైడ్రోజన్ పెరాక్సైడ్ మన గార్డెన్లో ఎలా ఉపయోగం అన్నది. ఇది కెమికల్ కాదండి, మళ్ళీ కూడా చెప్తున్నాను. దీన్ని ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇది 3% సొల్యూషన్ ఇది. సో 6% కూడా ఉంటుంది అనమాట మీకు అవైలబిలిటీ. సో ఇది 3% అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ అనమాట, అలాగే 6% అంటే ఎక్కువ అనమాట. సో 3% ఉన్నదాన్ని ఏం చేయాలి, మనం ఒక మెజరింగ్ జార్ తీసుకున్నాను. నేను ఒక 30 ml ఇందులో తీసుకుంటున్నానండి. సో ఇలా 30 ml తీసుకుంటున్నాను. 1/2 లీటర్ వాటర్ ఉందండి ఇక్కడ, 1/2 లీటర్ వాటర్లో వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి వాటర్లో కడిగేద్దాం. ఫస్ట్ మామూలు వాటర్లో, నార్మల్ వాటర్లో కడిగేసుకోవాలండి ఫస్ట్. సో నార్మల్ వాటర్లో పెట్టేస్తున్నాను వీటిని. మనకేంటంటే రూట్స్ ములిగితే చాలన్నమాట. సో ఈ రూట్స్ని ఇందులోకి వేసేస్తే సరిపోతుందండి. ఈ రూట్స్ అని ఇందులో ఉండేటట్టుగా పెట్టేస్తే ఒక 10 to 15 minutes దీన్ని ఇలా వదిలేయాలండి మనం. సో ఈ రూట్స్ అన్నీ ఇట్లాగా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్లో ఉండాలన్నమాట ఒక 10 to 15 minutes. సో దట్ ఏంటంటే ఒకటి దాని నిద్రలోంచి మేలుకొల్పటం, రెండోది ఏంటంటే మనకున్న రూట్స్కున్న ఏదైనా ఇన్ఫెక్షన్ ఫంగస్ కానీ ఏదైనా ఉంటే కూడా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్తో మీకు క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ప్లాంట్స్ హెల్తీగా తయారైపోతాయి మళ్ళీ మీకు. సో ఇట్లా రూట్స్ని మనం యాక్టివేట్ చేయడం అన్నది ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. ఇది తప్పకుండా ఈ ప్రాసెస్ చేస్తేనే మనకి అవి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అట్లానే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఏమి లేకుండా కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట మనకి. నేను అన్ని రూట్స్ ములిగేటట్టే పెడుతున్నాను, చూస్తున్నారు కదా. సో దీన్ని మనం ఇలాగా 15 to 20 minutes ఉంచేయాలి. సో రూట్స్ అని ఇట్లా సోక్ అవ్వాలి ఇందులో మనకి. సో దాని అలాగా ఒక పావు గంట సేపు ఉంచేద్దాము. ఈ లోపల నేను మట్టి రెడీ చేస్తాను. బేసిక్గా ఈ స్ట్రాబెర్రీకి సాయిల్ మిక్స్ మనం రెగ్యులర్ చేసుకునే సాయిల్ మిక్స్తో పాటు మనం ఇందులో ఆవు పేడ ఎరువు, అలాగే ఈ సీవీడ్ బాల్స్ అండి, సీవీడ్ బాల్స్ మనకి కొంచెం కలుపుకుంటే, సీవీడ్ అన్నది కలుపుకుంటే లిక్విడ్ అయినా కలుపుకోవచ్చు, లేదా అలా బాల్స్ ఫామ్లో ఉంటే బాల్స్ ఫామ్లో కూడా కలుపుకోవచ్చు. సీవీడ్ అన్నది ఏంటంటే ప్లాంట్కి చాలా మంచి గ్రోత్కి ఉపయోగపడుతుందండి. దాంతోపాటు మనం బోన్ మీల్ కూడా ఒక 2-3 స్పూన్లు, ఇప్పుడు ఈ టబ్ సైజ్కి ఒక 2-3 స్పూన్లు బోన్ మీల్ కూడా కలిపేసి మనం సాయిల్ చేసుకున్నప్పుడు వేసేసుకుంటే స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి బాగా రావడానికి ఆస్కారం ఉంటుందండి. చాలా బాగా హెల్తీగా వస్తాయన్నమాట. ఈ సీవీడ్ అన్నది చాలా రకాల ఉపయోగం ఉన్నాయండి, ఎన్నో రకాల న్యూట్రియంట్స్ అందిస్తాయన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో మొక్కకి అట్లీస్ట్ ఒక 8 inches అన్న గ్యాప్ ఉండాలండి, ఎంత గ్యాప్ అన్నా ఉండాలన్నమాట. సో కొంచెం మనం హోల్ చేసేసి జస్ట్ రూట్ని అందులో పెట్టేద్దాం. మనం ఇప్పుడు ఇందులోంచి తీసుకుని మనం లిక్విడ్లో ఆల్రెడీ నానబెట్టాం కదా వాటర్లో, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి మనం మొక్కలో ఇందులో సోక్ చేసాం కదండి. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ రూట్ వరకు మనం లోపల పెట్టేద్దాం, మిగిలిందంతా కూడా ఈ పైకి ఉంచేద్దామండి. సో ఈ రూట్ని వెళ్ళేటట్టుగా కొంచెం నేను వెడల్పు చేస్తాను. రూట్ ఉన్నంత పొడుగు మనకు లోపల డీప్ ఉండాలన్నమాట. ఈ క్రౌన్ ఏదైతే ఉందో క్రౌన్ మనం బయటకు ఉంచుకోవాలి, అంతే, సింపుల్ అండి చాలా. సో ఇట్లా క్రౌన్ మనం బయటకు ఉంచుకుని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మొక్కలు పెట్టేస్తాను ఇవన్నీ కూడా నేను. సో ప్రతిదానికి అంతే, మీకు క్రౌన్ లేకుండా ఏది ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, క్రౌన్ లేకుండా మీకు అసలు కాడలే రావన్నమాట. సో ఏదైతే రూట్స్ తర్వాత ఉంటుందో అది క్రౌన్ అనమాట. సో దీని కొంచెం మన రూట్స్ ఎన్ని ఉంటే అన్ని, అంటే మనకు రూట్స్ ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు కొంచెం డీప్ చేసుకోవడం మంచిదండి. రూట్స్ మొత్తం కిందకి వెళ్తే బెటర్ అనమాట. క్రౌన్ కొంచెం పైకి పెట్టేసి నేను వేసేస్తాను ఇందులో. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు, మొక్క పెట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుని క్రౌన్ కొంచెం పైకి ఉండేటట్టుగా సెట్ చేసుకున్నారు అనుకోండి, సరిపోతుంది అనమాట. కొంచెం క్రౌన్ అందులో ములిగినా పెద్ద మనకేం లాస్ లేదు. బట్ మొక్క మొత్తం లోపలికి పెట్టకూడదండి ఎవరైనా సరే. మొక్క మొత్తం లోపలికి పెట్టేస్తే క్రౌన్ మొత్తం డిప్ అయిపోయి ఇక్కడ వరకు మూసిపోయింది అనుకోండి, ఒక్కొక్కసారి అవి కూడా వస్తాయి అందులోంచి కూడా, బట్ మనకి కుళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఇంత చిన్న మొక్క కూడా మనకి ఇది క్రౌన్, ఇక్కడి నుంచి ఇక్కడికే క్రౌన్ అనమాట. సో ఇదంతా రూట్స్.
ఈ మనకు స్ట్రాబెర్రీ పెట్టుకోవడానికి లోపల డీప్ కూడా సాయిల్ మనకి అట్లీస్ట్ ఒక 8 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే రూట్స్ ఒక 8 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు కూడా వెళ్తాయి అన్నమాట లోపలికి. సో దీనికి పల్స్గా వాటరింగ్ చేసేద్దామండి. వాటరింగ్ ఎక్కువ అవసరం లేదండి. ఇవాళ ఇస్తే మళ్ళీ 4 రోజుల వరకు 5 రోజుల వరకు కూడా మీరు వాటరింగ్ ఇవ్వక్కలేదు. ఒకసారి వాటరింగ్ ఇస్తే స్ట్రాబెర్రీస్కి సరిపోతుందండి. సో ఈ విధంగా మీరు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ పెట్టుకుంటే అన్నీ కూడా మీకు కొత్త కొత్త షూట్స్ వచ్చి కింద నుంచి ఒక 2 వారాల నుంచి 3 వారాలు పడతాయి కొత్త షూట్స్ రావడానికి మీకు. ఇది కూడా మీకు పార్షియల్ సన్లైట్లో పెట్టండి. కొన్ని ఆకులు వచ్చే వరకు పూర్తిగా నీడలో మట్టికి పెట్టొద్దు. దీనికి ఎండ తగులుతూ ఉండాలి. అలాగే ఆకులు వచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా సన్లైట్లో ఉండాలి. మినిమం 6 అవర్స్ మనకి సన్లైట్ తగలాలండి. బాగా తగిలితేనే మనకు స్ట్రాబెర్రీస్ మొక్కలు బాగా పెరుగుతాయి, పళ్ళు కూడా బాగా వస్తాయి అనమాట. సో ఇంకా వాటరింగ్ వస్తే 3-4 రోజులకు ఒకసారి మీరు వాటరింగ్ ఇస్తే చాలు. ఎక్కువ ఓవర్ వాటరింగ్ అవ్వకూడదు. తర్వాత దీనిపైన కొంచెం మనం గడ్డి లాంటిది ఏదైనా మనకి లేదా డ్రై లీవ్స్ కానీ ఏదైనా కూడా మీరు స్టార్చ్ ఏదైనా పైన మీరు కొంచెం కవర్ చేసుకుంటే లోపల మాయిశ్చర్ అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట రూట్స్కి. సో ఇదండి. సో ఇది ఈ విధంగా మీరు కూడా పెట్టుకుని మీ అందరూ కూడా స్ట్రాబెర్రీ పెంచుతారని అనుకుంటున్నానండి. ఎవరైతే వచ్చినాయో ఆల్రెడీ పెట్టేసుకున్నారో, బై మిస్టేక్ వాళ్ళు ఎవరైనా క్రౌన్ కూడా లోపలికి పెట్టేస్తుంటే తీసి మళ్ళీ అగైన్ నేను చెప్పిన పద్ధతిలో మళ్ళీ పెట్టండి. ఏం పర్లేదు, ఏం అవ్వవు స్ట్రాబెర్రీ ప్లాంట్స్. యాక్చువల్గా ట్రై చేసి చూడండి మీరందరూ కూడా ఈ విధంగా. సో వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ. అలాగే షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా. నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి. మంచి మంచి వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. సో వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ అండి.